నాయకుడంటే గెలిచేవాడే కాదు, నమ్మిన సిద్ధాంతాల కోసం, సైద్ధాంతిక విలువల కోసం, అవి నమ్మి నడిచే వ్యక్తుల కోసం నీడే నిలబడేవాడు, తోడే నడిచేవాడు, వారి గమ్యంలో గెలుపుని చూసుకునేవాడు, వారి గెలుపులో మరో గమ్యాన్ని వెతుక్కునేవాడు. అలాంటి అరుదైన నాయకుడే నా నాయకుడు, ది పొలిటికల్ గేమ్ చేంజర్ ఆఫ్ కరెంట్ ఇండియన్ పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ అంటూ కూడా తమ్ముణ్ణి తెగ పొగిడేశారు నాగబాబు. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నాగబాబు చేసిన ట్వీట్ చాలా సందర్భాల్లో అంతర్లీనంగా ఇంకొక అర్థం వచ్చేలా ఆయన మాట్లాడే సందర్భాలకు సంబంధించి కూడా గతంలో చూసాం. సో ఇక్కడేమైనా అలా కనిపిస్తుందా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే గెలిచే ప్రతి నాయకుడు హీరోనే, కానీ ప్రతి హీరో నాయకుడు కాలేడు అంటూ అక్కడ హీరో అంశాన్ని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారనేది ఇప్పుడు చర్చాంశంగా మారింది. నాయకుడు అంటే గెలిచేవాడే, నమ్మిన సిద్ధాంతాల కోసం, సైద్ధాంతిక విలువల కోసం, అవి నమ్మి నడిచే వ్యక్తుల కోసం నీడే నిలబడేవాడు, తోడే నడిచేవాడు, వారి గమ్యంలో గెలుపుని చూసుకునేవారు, వారి గెలుపులో మరో గమ్యాన్ని వెతుక్కునేవాడు. అలాంటి అరుదైన నాయకుడే నా నాయకుడు అంటూ కూడా పవన్ కళ్యాణ్ని ప్రస్తావిస్తున్నారు. కానీ ఇంట్రెస్టింగ్గా చాలా అంశాలు ఇక్కడ ఆయన ప్రస్తావించారనే చెప్పుకోవాలి. నాయకుడు అంటే గెలిచేవాడే కాదు, ఎవరిని ఉద్దేశించి అన్నారనేది ఇక్కడ ఒక క్వశ్చన్. నమ్మిన సిద్ధాంతాల కోసం, సైద్ధాంతిక విలువల కోసం, అవి నమ్మి నడిచే వ్యక్తుల కోసం అంటూ కూడా ఇక్కడ ఎవరన్నా అన్నారా?